చాణక్య నీతి ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త, బోధకుడు, ఉపాధ్యాయకుడు. ఆయన బోధనల నీతి వాక్యాలు ఎన్నో మరిన్ని మానవ సంబంధాల గురించి, విశేషాల గురించి విశ్లేషించి సంబంధపూరితమైన ఎలా మెలగాలి, ఎలా ఉండాలనేది మనకి ఆయన నీతి గ్రంథాలలో రాసి లెక్కించబడ్డారు. అయితే చాణక్యుడు ఈ విధంగా చెప్పాడు. ఇతరులతో స్నేహం అంటే మనం ఇతరులకి స్నేహం చేయాలన్నా, లేకపోతే ఇతరులకి సహాయపడాలన్నా మనలో కొన్ని లక్షణాలు ఉండాలి. లేదా ఇతరులు నీకు సహాయపడాలన్నా నీకు కొన్ని లక్షణాలు ఉండాలి. అవి ఏమిటంటే, ముందు మూర్ఖంగా ఉండటం మానేయాలి. ఏ మనిషి అయినా తన మూర్ఖంగా అనేది ప్రవర్తించకూడదు. ఎప్పుడు ఎలాగ ఉండాలో అలాగే ఉండాలి. అంటే మూర్ఖత్వం అంటే ఏమిటి? మూర్ఖత్వం అంటే మొండి పట్టుదల వేరు, మూర్ఖత్వం వేరు. నేను ఇదే చేస్తాను, నేను ఇలానే ఉంటాను అనటం వేరు. నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ప్రవర్తిస్తాను, ఎవరి కోసం మారును, ఎదుటి వాళ్ళని నేను గాయపరుస్తూనే ఉంటాను అంటే అది మూర్ఖత్వం, మూర్ఖుల కింద అని చెప్పబడతారు. ఎందుకంటే ఇక్కడ ఈ ఈ సమస్త జీవరాశుల్లో, జీవకోటి ప్రాణుల్లో మనం ఒక చిన్న అణువు, అంటే అణువు అంటే ఒక చిన్న ఇసుక లాంటి వాళ్ళం మనుషులు. ఈ దేవుడు ముందు, భగవంతుని ముందు అందరూ సమానులే. కానీ ఎంతో పుణ్యం చేస్తే మనిషి జన్మ ఎత్తరు అంటారు. ఎన్నో లక్షల జన్మలు ఎత్తితే మనం మనిషి జన్మగా మనం పుడతాము. మన కర్మలన్నీ ఈ జన్మలోనే మనం తీర్చుకోవాలన్నమాట. అది పాపమైన, సుఖమైన. సుఖంగా అనుభవించే వాళ్ళు మంచి లైఫ్ ఉంటారు. పాపం కర్మలు చేసే వాళ్ళు ఇంకా అనుభవిస్తూనే ఉంటారు. ఈ జన్మలో కూడా అలాంటి పాప కర్మలే చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆచార్య చాణక్యుడు విద్యా వినయాలు అంటే వినయం ఎలా ఉండాలి, ఒకళ్ళకి సహాయం చేయాలంటే మనలో కూడా ఆ సహాయ గుణం ఉండాలి కదా. ఎదుటి వాళ్ళు నువ్వు సహాయపడితే ఏదో ఒక రోజు ఆ సహాయమే నిన్ను వెతుక్కుంటూ నీ కోసం వస్తుంది. అంటే మనం చేసే మంచి పని అనేది ఏదో ఒక రోజు మనకి అది వేరొక రూపంలో మన దరి చేరుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. ఎవ్రీథింగ్ వింటుంది. యూనివర్సిటీ అనేది రోజు మనం ఏం చేస్తున్నాం, మన యాక్టివిటీస్ మీద మన ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. ఈ రోజు నువ్వు చేసే యాక్టివిటీస్ రేపు ఆధారపడి ఉంటుంది. సో అందుకనే ఫుడ్ కూడా మన ఆలోచనలో మారిపోవాలంటే మంచి నాణ్యమైన ఫుడ్ కూడా మనం తినాలి అని ఆచార్య చాణక్యుడు చెప్పారు. అదేవిధంగా సహాయం చేసే గుణం. ఇప్పుడు చూడండి, మనం అందరినీ నమ్మాలని కాదు, కొందరినే నమ్మాలి. కానీ మనకి ఆ కొందరిలో మనకున్న దాంట్లో అది ఏదైనా సరే, మాట సహాయం, డబ్బు సహాయం చేస్తేనే మనం సహాయం చేసినట్టు కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆచార్య చాణక్యుడు, ఒక డబ్బుతోనే నువ్వు సహాయం చేయని అవసరం లేదు. ఏ పనిలోనే ఏ విధంగా అయినా సరే ఎదుటి వాళ్ళకి మనం సహాయం చేయొచ్చు. అంటే మన మాట తీరు కూడా ఎదుటి వాళ్ళకి కష్టంగా ఉన్నప్పుడు ఒక మాట, ఒక చిన్న ఓదార్పు ఇచ్చినా అది వాళ్ళకి సహాయం కిందనే వస్తుంది. మనకి మంచి కర్మ కిందనే మనకి లాభం వస్తుంది. అయితే ఇప్పుడు ఆచార్యకుని చెప్పిన విధంగా ఏమిటంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. నేను కూడా మీరు తడపడుతుందంటే క్షమించండి. ఇక్కడ ఆచార్య చాణక్యుడు చెప్పేది ఏ విధంగా అంటే, వినీతుడు అంటే అనగా విద్యానివంతమైన కానీ ప్రభువు దొరకడం కంటే ప్రభువే లేకపోవడం. అంటే నీకు నువ్వు ఒక గురువుగా ఉండాలి. గురువుగా దొరకపోవడం అది మన విధిలో ఉంటుంది. మన మంచి ఆలోచన అనేది అవసరం. మంచి ఆలోచన ఎలా అవసరం అంటే, ముందు మన ఆత్మను మనం సంపాదించుకున్న తర్వాత, అనగా తనను తాను చక్కపరుచుకోవాలన్న తర్వాత సహాయాన్ని సంపాదించడం కోసం ప్రయత్నించాలి. అంటే మనం ఏంటో మనం తెలుసుకున్నాక ఎదుటి వాళ్ళకి ఎలా సహాయం చేయాలని మనం గమనించాలి. ఎప్పుడైనా ఈ సిచ్యువేషన్ ఎదుర్కొన్నప్పుడు ఇది ఫాలో అవ్వండి. అంటే మంచి ఆలోచన ఉండాలి, అలాగే మంచి సహాయం ఉండాలి. మన నాణ్యమైన ఆలోచనలే మనని ముందుకు నడిపిస్తాయి అని ఆచార్య చాణక్యుడు ఆయన గ్రంథంలో ఒక చిన్న పాటగా ఉంది. ఏదైనా సరే అజ్ఞానంతో ప్రవర్తించకూడదు, జ్ఞానంతోనే ఉండాలి. జ్ఞానంతో ఉన్న కూడా కొందరు జ్ఞానులే, కొంతమంది మూర్ఖులు జ్ఞానులుగా ఉంటారు. అయితే ఇతరుల సహాయం లేనివాడు ఎప్పుడూ ఏ విషయంలోనూ ఒక నిర్ణయం కూడా తీసుకోలేకపోతాడు. అంటే తను సహాయం లేనివాడు ఎప్పుడు నిర్ణయాలు అనేది లేటుగానే తీసుకుంటారు. ఎందుకంటే ఒకే చక్రంలో బండి నడవదు కదా. అంటే ఒక చక్రంలోనే బండి నడవదు. మన రెండు పడవల మీద కూడా కాళ్ళు పెట్టిన పడవ అనేది ముందుకు సాగదు. అందుకని ఒకే నిర్ణయంపై ఉండాలి. సుఖ దుఃఖాలను ఎప్పుడు సమానంగానే చూడటం నేర్చుకోవాలి. ఎప్పుడైనా ఏ విధంగా సుఖ దుఃఖాలను చూసుకున్న వాడే అతను జీవితంలో పైకి ఎదుగుతాడని ఆచార్య చాణక్యుడు చెప్తున్నాడు.
అలాగే దురాభిమానం అంటే దురాభిమానం అంటే ఎదురుని చూసి ఈర్ష, అభిమానం లేకుండా ప్రవర్తించడం అలాంటి వాడిని కలవాడిని సహాయునిగా పరిగణించాలి. అంటే అతని సహాయం తీసుకున్న కూడా అది మనకి రేపటి రోజున అది అతని నుంచి చెడు అనే చెడు అనేది వస్తుంది. ఎందుకంటే ఈ ఆలోచన అనేది విరుద్ధంగా ఉండొచ్చు, కానీ ఇది మరొక ఆలోచించి చేసే విషయం కాబట్టి ఆలోచించండి. సో అదే విధంగా చాణక్యుడు చెప్పేది ఏమిటంటే ఇక్కడ స్నేహితులు పొందడం అంటే మనం మన విద్య వినయాలు లేని వాడిని మంత్రిగా చేసుకోకూడదు. అంటే మంత్రి అంటే ఏంటి, రాజుకి మంత్రిగా ఉండడం అంటే ఒక రక్షక భటుడు. అతని ఆలోచనలు కానీ ఏదైనా కానీ అతనికి మంచి సూచనలు నడిపే దారిలో మంత్రి ఉంచుతాడు. అదే విధంగా మన స్నేహితులు కూడా మనతో ఎలా ఉండాలంటే అదే విధంగా మంత్రిలాగే మనతో ఉండాలి. మనం మంచి చేసిన చెడు చేసిగాను కోరుకోవాలి. లేదా ఎందుకంటే ధనం, శ్రీ మొదలైనవి ఎన్నో చూసి రహస్యంగా అందరూ అందరికి ఒక ఆసక్తి, ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అలాంటి లేనివాడు లేని విధంగా ఎవరైతే ఆలోచన కలిగి ఉంటాడో అతను మంచివాడు అని పరిగణించబడచ్చు. అప్పుడే అతడు పరోక్షంగా పరిశుద్ధంగా తెలివైన వాడు ఉపసంహరించుకుంటాడు అన్నమాట. సో అదే ఇది ఎవరైతే పాటిస్తారో అతను మంచిగా తన లైఫ్ లో అనేది పైకి ఎదుగుతాడు. అన్ని పనులకి మూలం మంత్రం. అంటే మంచి ఆలోచనే ఉండాలి. మంత్రాన్ని అంటే మంచి ఆలోచనే మనల్ని రక్షిస్తేనే కార్యాలు సిద్ధిస్తాయి. ఏ పనిలో ఉన్నా ఒక మంచి ఆలోచనే కదండి ముందుకు సాగుతుంది. ఆలోచన లేనిదే జీవితం కూడా ముందుకు సాగదు. ఒక అడుగు ముందుకు సాగాలన్నా మనలో ఒక ఆలోచన అనేది ప్రారంభం అవ్వాలి. ఇక్కడ మన ఆలోచనలు ఎట్లా అంటే వెలకట్టలేని విధంగా ఉండాలి. అంటే అన్ని పనులు చెడగొట్టకుండా అన్ని పనులు చేసే విధంగా మన ఆలోచనలు అనేది, నిర్ణయాలు అనేది తీసుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆచార్య చాణక్యుడు చెప్పేది ఒకటే నీతి బోధన. మనకి మంచి జరగాలన్నా, మనం ఇతరులకి మంచి చేయాలన్నా ముందు సహాయం చేసే ఆలోచన అనేది, మంచి ఆలోచన అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. కానీ ఇప్పుడున్న ఈ కలియుగంలో అలాంటి ఆలోచనలు కానీ అలాంటి ఏం కానీ ఎవరికి లేవు అనమాట. ఎంతకాలం రాగాలు, ద్వేషాలు, కోపాలు, స్వార్థాలు, మనం బాగుపడాలా, ఎదుటి వ్యక్తి కంటే మనమే బాగుపడాలనే నిర్ణయాలు పోగు చేసుకునే గుణం ఈ సమాజంలో మనం చూస్తున్నాం. మీ గురించి మీరు ఆలోచించాలి, అలా పక్కన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. అదే విధంగా మంత్రం విషయంలో ఏ మంత్రం అంటే ఎప్పుడైనా మంచి ఆలోచన విషయంలో ఏ మాత్రం కూడా పొరపడినా శత్రువులని మనకి లొంగిపోతాం, శత్రువులకి మనం దగ్గర అవుతామని ఆచార్య చాణక్యుడు చెప్తున్నాడు. అంటే అన్ని వైపుల నుండి మనల్ని మనం రక్షించుకునే విధంగా ఉండాలని చాణక్యుడు నీతి బోధనలో రాసి ఉంది. అంటే ఒక ఆలోచన బాగుంటే రాజ్యం ఎలాగైతే వృద్ధిలోకి వస్తుందో ఒక ఆలోచన వల్లనే మనం ముందుకు సాగుతుంటే ఆలోచన వల్ల అనేది మనం ఏ పని చేయాలన్నా ఏ పని చేయకూడదన్న నిర్ణయాలు అనేది లెక్కించబడి ఉంటాయని ఆచార్య చాణక్యుడు చెప్తున్నాడు. ఎలాంటి ఆలోచన రహస్యంగా ఉంచుకోవడం కంటే చాలా శ్రేష్టమైనదిగా మనం దాన్ని పరిగణించాలి. అంటే మనం దాన్ని చాలా శ్రేష్టమైనదిగా అంటారనమాట. ఎందుకంటే పనుల విషయంలో గుడ్డివాడికి ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నవాడికి మాత్రమే ఒక దీపం అనమాట. ఇక్కడ ఏంటంటే పనుల విషయంలో గుడ్డివాడికి, కళ్ళు ఉన్నవాడికి కూడా ఏ పనులు చేయాలో అనే వాడికి తేడా లేకుంటే వాడు ఎలాగా నిర్ణయించుకుంటాడో వాడి ఆలోచన వల్ల నిర్ణయించబడతాం. కాబట్టి దాన్ని ఒక దీపం అంటే ఒక వెలుగు అంటారనమాట. ఆ వెలుగుని మనం ఫైండింగ్ ద లైట్. ఆ ఫైండింగ్ లైట్ అనేది మనం ఎలా మన ఆలోచనలతో ఎలా ముందుకు సాగిపోతామో, ఎదుటి వాళ్ళ సహాయం అయితే ఎలా కోరుకుంటామో, నువ్వు ఎదుటి వాళ్ళకి ఏదైతే చేస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. కాబట్టి ఆచార్య చాణక్యుడు చెప్తున్నాడు. మరి ఎలాగంటే దానికి ఒక ఉపాయం ఉంది. ఏంటంటే మంత్రంతోనే చింతకాయలని రాల్చవచ్చు అని ఒక సామెత ఉంటుంది కదా. మంత్రం అనే నేత్రాలతో శత్రువుల లోపాన్ని కూడా మనం చూడగలగాలి. అంటే ఒక ఆలోచన అనేది చూడండి శత్రువులను ఎలా మనం చూడగలగాలో కూడా చెప్తుంది. అంటే ఆలోచన చేసేటప్పుడు
మనం కొంచెం తడబడుతూ ఉంటాం. అంటే ఒకరు చెప్పింది వినటం, ఒకరు చెప్పింది వినకపోవటం ఉన్న అహంకారం అనేవి ఎప్పుడు పనికిరాదు. ఎదుటి వారి ఆలోచన సూచనలు కూడా తీసుకుంటూ ఉండాలి. ఏది ఏం చేయాలి, ఏది ఎప్పుడు నిర్ణయించాలి అనేది, అది ఏం చేయకూడదు, నీది చేయకూడదు అనే విషయాన్ని మనం బాగా తెలుసుకోగలిగే వాళ్ళే నిజమైన మంత్రులు, రాజులు. ఇక్కడ రాజులని చెప్పవచ్చు. మంత్రులుగా ఎందుకు పరిగణిస్తున్నానంటే, ఒక రాజ్యాన్ని ముందుకు నడిపించేవాడు ఫస్ట్ రాజు కాదండి. రాజు అన్ని ఆలోచనలు మంత్రులకి చెప్తారు. మంత్రి ఏదైతే చెప్తాడో మంచి చెడు అనేది రాజులు పాటిస్తారు. అందుకే సభ అనేది ఆ మంత్రి రాజులు ఆ రాజ్యంలో సభ అనేది ఏర్పాటు చేసినప్పుడు మంత్రి సలహా, ఒక మంచి నైపుణ్యం గలమైన మంత్రిని ఎన్నుకుంటారు. మన లైఫ్ లో కూడా, మన జీవితంలో కూడా, నిజ జీవితంలో కూడా ఒక మంచి మంత్రిగానే మనం పైకి ఎదగాలి. ఒక మంచి మంత్రిగానే మనం ఆలోచించాలని ఆచార చాణక్యుడు చెప్తున్నారు. ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో వాడు ఉత్తముడు, శ్రేష్ఠుడు, గర్వప్రదుడు అని ఆచార చాణక్యుడు తన నీతి వాక్యాలలో రాసి ఉన్నారు. అంటే జ్ఞానం కలిగి ఉండటం అనేది ఒక స్కిల్ అన్నమాట. దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకునేవాడు అతను జ్ఞాని అన్నమాట. ఆ జ్ఞాని ఎలాగైతే అమల్లోకి తెస్తాడో అతను ఉత్తముడు, అంటే ఒక బోధకుడు అనమాట. ఆ బోధకుడు నీతి వాక్యాల్లో మనకి చెబుతున్నారు. ఇవన్నీ ఎవరైతే కలగలిపి ఉన్నారో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.